హాయ్ అండి. అందరూ హె కొంతమంది కంగారు పడుతుంటారు. పూజ ఎలా చేయాలి? ఏం చేయాలి? అని కంగారు పడుతుంటారు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. మార్నింగ్ లేచి చక్కగా ముగ్గు వేసుకొని, అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకొని, ముగ్గు వేసేటప్పుడైతే ఏం లేదండి. ఒకవేళ స్నానం చేయడం కుదరకపోయినా సరే ఏం చేస్తారంటే కనీసం మొహమైనా కడుక్కొని బొట్టు పెట్టుకొని వేసినా పర్లేదండి. తర్వాత గ్యాస్ స్టవ్ అయితే స్నానం చేసి కడుక్కుంటే చాలా మంచిది. తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని అంతా చేసేసుకొని దేవుడిది దీపారాధన అవి ముందు కడిగి పెట్టుకుంటే తొందరగా అవుతుంది పని. అలా కాకుండా వెంటనే కడిగేసేసుకొని పూలు తెచ్చేసుకొని పెట్టేసుకొని దీపారాధన చేసేసి మీ దగ్గర ఉన్న ప్రసాదాన్ని పెట్టండి. ఓం కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణ స్వాహ అని 3 సార్లు తీర్థం తీసుకోండి పూజ స్టార్ట్ చేసే ముందు. తర్వాత ఈ ప్రసాదం అందరికీ దేవుళ్ళందరికీ చూపించండి చేతితో. సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి మీకు నమస్కారము, లక్ష్మీ సమేత నారాయణమూర్తి మీకు నమస్కారము, పార్వతీ సమేత పరమేశ్వర స్వామి మీకు నమస్కారము, అయ్యప్ప స్వామి మీకు నమస్కారము, సాయిబాబా మీకు నమస్కారం అని చెప్పి మీకు ఇంకా అన్ని దేవతల పేర్లు చదివేసేసి అందరికీ నైవేద్యం సమర్పయామి అని చెప్పేసేయండి మీకేమి రాకపోయినా. తర్వాత మీకు మీ దగ్గర బుక్స్ ఏమన్నా ఉంటాయి, గోవిందనామాలు బుక్స్ ఏమన్నా ఉంటే అది చదువుకోవచ్చు. గోవిందనామాల బుక్స్ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది. లలిత సహస్రనామం అయినా చదవండి, మీకు కుదరకపోయినా అదొక రోజు ఇదొక రోజు అయినా చదవండి. విష్ణు సహస్రనామం అయినా లలిత సహస్రనామం అయినా. తర్వాత గోవిందనామాలు ఉంటాయి, గోవిందనామాలు చదువుకోవాలి. ఇంకా శివుడికి సంబంధించింది లింగాష్టకం చాలా మంచిది. మీకు ఏది బాగుందనిపిస్తే శివుడికి సంబంధించిన ఏమైనా ఉంటే అది ఒకటి చదువుకోండి. మొత్తం చదివినా సరే ఒక 1/2 అవర్లో అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. 1/2 అవర్ 1 అవర్లో. ఏది కుదరలేదు అంటే మనసారా దేవుడికి దండం పెట్టుకోండి.